ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో కాల్పుల మోతమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 2 జవాన్లు వీరమరణం పొందారు. మరో 4 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. విపన్ కుమార్, అరవింద్ సింగ్ వీరమరణం పొందారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కిష్త్వార్ జిల్లాలో ఆర్మీ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో 2 జవాన్లు చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఆర్మీ పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్ నిర్వహించారు. ఇక మరోవైపు కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు 2 ఉగ్రవాదులను కాల్చంపినట్టుగా తెలుస్తోంది. ఇక ఛత్రులోని నైధ్యం గ్రామం సమీపంలో స్పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో 2 భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ఆనవాళ్లు కనబడుతున్నాయి, అక్కడ కొనసాగుతున్నాయి. ఉదంపూర్ జిల్లాలో అటు భద్రతా బలగాలు 2 ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఎన్కౌంటర్ జరిగింది. గత జూలైలో కూడా దోడాలో జరిగిన ఎన్కౌంటర్తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే కాల్పుల్లో పాల్గొన్నట్లుగా ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రధాని మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది. ప్రధాని దోడాను సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో తీవ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైనికులు అప్రమత్తమయ్యారు. ఇటు సెప్టెంబర్ 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంతనాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాలోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతాల్లోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాలో భద్రతను కూడా పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలు కూడా మోహరించారు. ఈ నేపథ్యంలోనే వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లలో 2 ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. నాయబ్ విపన్ కుమార్ అలాగే అరవింద్ సింగ్ 2 జవాన్లు కూడా వీరమరణం పొందారు. మరో 4 జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రారంభించారు. అయితే ఉగ్రవాదులు దొంగ దెబ్బతీసి 2 ఆర్మీ జవాన్లను మట్టుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ను ఆర్మీ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించి జరిపారు. మరోవైపు ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోనే జవాన్లు ఎదురు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముందు ఈ దాడి జరిగింది. అయితే మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లతో ఒక్కసారిగా దద్దరిల్లుతోంది. కాల్పుల మోత మోగుతోంది. ఇక జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న 2-3 దశల్లో పోలింగ్ జరగబోతుంది. అయితే ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ కూంబింగ్ కూడా జరుపుతున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ అధికారులకు సహకరించేందుకు ఆర్మీ ఎక్కడికక్కడ కూంబింగ్ జరుగుతుంది. ఈ కూంబింగ్లో భాగంగానే అటు ఉగ్రవాదులు ఎదురుపడుతున్నారు, ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ తిరిగి కాల్పులు జరపడంతో ఈ నష్టం సంభవిస్తోంది. 2 జవాన్లను కోల్పోయింది ఆర్మీ. విపన్ కుమార్, అరవింద్ సింగ్ 2 కూడా వీరమరణం పొందారు. కిష్త్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు అటు 2 ఉగ్రవాదులు కూడా కథువా జిల్లాలో మట్టుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మీద ఆర్మీ, పోలీసు సంయుక్తంగా ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఉదంపూర్ జిల్లాలో కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదుల్ని హతమార్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఈ ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు అక్కడ పోలీస్ కాల్పులో, ఎదురు కాల్పుల్లో పాల్గొన్న ఉగ్రవాదులే ప్రస్తుతం ఈ కాల్పుల్లో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద దోడా ఎన్కౌంటర్లో అప్పుడు 4 సైనికులు వీరమరణం పొందారు. తాజాగా ఆ ఎన్కౌంటర్ జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ఇవాళ కిష్త్వార్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 ఆర్మీ జవాన్లు చనిపోవడంతో ఆర్మీకి
నష్టం వాటిల్లింది. 2 జవాన్లు వీరమరణం పొందారు. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఆర్మీ పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగానే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా. దీంతో ఈ లోయ ప్రాంతాలు, ముఖ్యంగా కిష్త్వాడ్ లోయ ప్రాంతంలో, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు చీనాబ్ లోయకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మొదటి విడతగా ఇక 16వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి 18వ తారీఖున. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్లు, వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఆర్మీ, మరోవైపు పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్స్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.